నమస్కారం. హోమ్ మినిస్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో రాణించాలంటే తమ జీవిత సహచరి తోడ్పాటు తప్పనిసరి. అలా తమ భర్తల మనసరిగి మసులుతూ వారి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న అర్ధాంగుల అంతరంగాలను ఆవిష్కరిస్తోంది హోమ్ మినిస్టర్ కార్యక్రమం. మరి ఈనాటి మన హోమ్ మినిస్టర్ కార్యక్రమంలో ప్రముఖ గజల్ గాయకుడు, గజల్ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న గజల్ శ్రీనివాస్ గారి సతీమణి శ్రీమతి సురేఖ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆమెతో మాట్లాడి ఆమె అంతరంగాన్ని తెలుసుకుందాం రండి. సురేఖ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఒకసారి మాతో పంచుకోండి. మా కుటుంబం అంటే మేము 4 పిల్లలండి. మాది భీమవరం అని, అక్కడ ఆ ఊరు దగ్గర రాచూరు అని ఒక పల్లెటూరు అనమాట. సో నేను, మా అన్నయ్య, నాకు తమ్ముడు ఉన్నాడు, చెల్లెలు ఉంది. సో మేము 4 అనమాట. అక్కడ చదువుకుంటూ ఉండేవాళ్ళం. మా నాన్నగారు మాకు చాలా చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు. సో అక్కడి నుంచి మేము మా బాబాయ్ గారి దగ్గర చదువుకోవడానికి వెళ్ళామండి. చెన్నైలో చదువుకున్నాను. మా బ్రదర్స్ ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. సో మా చెల్లెమో సివిల్ ఇంజనీరు. ఓకే. నేనేమో ఎంకామ్ చదువుకున్నానండి. పీజీ చేసి మళ్ళీ డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కూడా చేశాను. శ్రీనివాస్ గారితో మీ పరిచయం ఎలా జరిగిందండి? శ్రీనివాస్ గారు యాక్చువల్గా మా మేనత్త కొడుకే. ఓకే. బట్ అంటే ఎప్పుడు అనుకోలేదు. నాకైతే ఎప్పుడు అలాంటి ఫీలింగ్ ఏం లేదు, నేనేం అనుకోలేదండి. బట్ ఆయన మాత్రం చెప్తూ ఉంటారు, నేను చిన్నప్పటి నుంచి నిన్ను చూసినప్పటి నుంచి నిన్నే చేసుకోవాలనుకున్నాను, మీ నాన్న కూడా నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మాయిని చేసుకోవాలరా అని చెప్పాడు. సో అందుకే నేను కాలేజీలో కూడా ఏ అమ్మాయిలని చూడలేదు. చూసారా, మీ నాన్నగారు మీతో చెప్పకుండా ఆయనతో చెప్పారు. ఓకే చెప్తారనమాట. బట్ నేను మాత్రం ఏడిపిస్తూ ఉంటా, ఊరికే నెలే నిన్నెవరు అమ్మాయిలు చూడలేదు అందుకని అలా అంటున్నావు అని. బట్ లేటర్ ఫ్యామిలీ అందరూ ఓకే అన్నారు. ఫస్ట్ అంటే మేనరికం కదా అనేసి వద్దన్నారు అనమాట. ఓకే. సో మనకి డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు కాబట్టి, బట్ ఈయన లేదు సురేఖనే చేసుకుంటాను అని చెప్పి మొత్తం అందరినీ ఒప్పించి చేసుకున్నారనమాట. ఈ లోపల ఆ ప్రాసెస్లో ఎవరైనా ఒప్పుకోరేమో అని చెప్పేసి వెళ్ళిపోదాం మన ఇద్దరము అన్నారనమాట. మీరే అన్నారు అప్పుడు? నేనేం రాను అలాగా, మా అన్నయ్యని అడుగు, మా అన్నయ్య ఏం చెప్తే అది. అంటే యాక్చువల్గా మా అన్నయ్య ఇంకా మా నాన్నగారి తర్వాత హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి, సో మా అన్నయ్య ఏమంటే అదేంటి అలా వెళ్ళిపోవడానికి అలా అన్నయ్యలు వాళ్ళ పర్మిషన్లు తీసుకోరు అని. బట్ ఏం కాదు, అందరూ ఒప్పుకుంటారు. ఓకే. సో అనేస్తే వాళ్ళ అమ్మగారు అందరూ తర్వాత ఓకే అన్నారు. ఇంకేం ప్రాబ్లమ్స్ లేవండి. ఎప్పుడు జరిగిందండి మీ పెళ్ళి? పెళ్ళి మాది 1995లో అండి. ఓకే. సో అప్పటికి నా సైనిక్ స్కూల్, కోరుకొండ సైనిక్ స్కూల్లో పనిచేస్తున్నారు యాజ్ ఎ లైబ్రేరియన్. సో నేను 95లో మ్యారేజ్ అవ్వగానే అక్కడికే వెళ్ళాను. అంతకుముందు భారతీయ విద్యాభవన్స్లో పనిచేశారు. సో ఆ చెన్నై వచ్చినప్పుడు చెప్తా ఉండేవారు అనమాట, ఇట్లా నేను గజల్స్ పాడతాను, నన్ను గజల్ శ్రీనివాస్ అంటూ ఉంటారు. అదంటే మాకంటే గజల్స్ అంటే ఏంటో తెలియదు కదా, సో మేము ఏదో చెప్తున్నాడులే అనుకునేవాళ్ళం అనమాట. ఏడిపించేవాళ్ళం అందరం. అలా నీకు పేరు లేదు, ఊరికే ఏదో చెప్తూ ఉంటావు. ఓకే. నేను మా తమ్ముడు అందరూ ఏడిపిస్తుంటే, ఏం లేదు నా గురించి పేపర్లో వచ్చింది, అక్కడ వచ్చింది అని. సరే అవన్నీ కటింగ్స్ చూపిస్తే నమ్ముతాము అంటే, పాపం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ అవి తీసుకొచ్చారు. మళ్ళీ ఎంత నమ్మించాల్సి వచ్చింది అసలు, ప్రూఫ్లు కూడా తీసుకొచ్చి. ఓకే. సో అట్లా ఫన్నీగా ఉండేదండి. వస్తే ఏదో ఒకటి ఇట్లా మంచిగా మాట్లాడుతూ ఉండేవారు. మీరు మొట్టమొదటిసారిగా స్టేజ్ షో ఎప్పుడు చూస్తారు శ్రీనివాస్ గారిది? స్టేజ్ షో నేను 95లో పెళ్ళైన తర్వాత మేము భీమవరం వచ్చామండి. అక్కడ ఒక టెంపుల్లో జరిగింది. అప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను ఆయన ప్రోగ్రామ్. అంతవరకు నేను అట్లా లైవ్ కాన్సర్ట్ చూడలేదు. ఓకే. చూసినప్పుడు ఏమనుకున్నారు? ఏదో చెప్పారనుకున్నాను, నిజంగానే చెప్పింది నిజమే అనుకున్నాను. ఓకే. సో అక్కడ అందరూ అప్రిషియేట్ చేసి అలా మాట్లాడుతుంటే బాగా అనిపించింది. సో అంటే అందరికన్నా కొంచెం యూనిక్గా ఉన్నారు కదా, డిఫరెంట్, హీస్ గోయింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే అని అనిపించింది. మరి శ్రీనివాస్ గారికి అసలు ఈ గజల్స్ వైపు ఎలా ఇంట్రెస్ట్ కలిగిందండి? గజల్స్ అంటే ఈయన నాకు చెప్పింది ఏంటంటే అండి, ఈ లైబ్రేరియన్గా పనిచేస్తూ ఉండేవారు కదా ఫస్ట్ భారతీయ విద్యాభవన్స్లో.
అక్కడ ఏమైందంటే ఈ బుక్స్ చదువుతూ ఉంటారు కదా ఎక్కువ, ఏదో ఏదో సాహిత్యం కనపడింది, దాన్ని ఏదో పాడుతూ అలా మాటల్లాగా చెప్పడం అలా చేసేవారట. చేసినప్పుడు ఒకసారి అంటే వీళ్ళు యాక్చువల్గా సత్యసాయిబాబా గారి డివోటీస్ అండి బాగా. ఓకే. సో ఆ భజన్స్కి వీళ్ళు కంజరా వాయించుకుంటూ మామూలుగా భజన్స్ చేస్తారు. సో అలాగా మామూలుగా సాహిత్యం మీద అదంతా ఇంట్రెస్ట్. అక్కడ ఆ సాహిత్యం చూసినప్పుడు ఏదో ట్యూన్ చేసుకొని పాడితే భీమవరంలోనే వెంకన్న గుప్తా గారని ఆయన, బాగుంది ఇది, నువ్వు డిఫరెంట్గా ఉంది కదా, దీన్ని నువ్వు నీ ఫీల్డ్లో చూడు, అసలు ఇదేదో ట్రై చెయ్యి, డిఫరెంట్గా ఉంది అని. అప్పుడు ఈయన సరే కంజిరా మీద ప్రాక్టీస్ చేసి ఒకసారి 2 సార్లు వినిపించారన్నమాట. ఆ కంజిరా కూడా ఈయన ఇప్పుడు వాయించే కంజిరా ఆ వెంకన్న గుప్తా గారని ఆయనే ఇచ్చారండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే చేస్తున్నారు. ఓకే. ఆయన ఇచ్చారు. అట్లాగా గజల్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకున్నారన్నమాట. అప్పుడు మళ్ళీ వీళ్ళు అనూప్ జలోటా గారు భజన్స్ అవి ఎక్కువ వింటూ ఉండేవారండి. ఈ భజన్స్ ఎక్కువ పాడతారు కదా. అంటే నీకు భక్తి ఎక్కువ ఏంటి శ్రీనివాస్ గారికి? అంటే మా అత్తయ్య గారు అంటే వీళ్ళు చిన్నపిల్లలు కదా, సో అప్పట్లో ఫస్ట్ బాగా చిన్నప్పటి నుంచే మనం ఈయన స్వామి నీకు మనకి ఇంటికి దేవుడు అని చెప్పేసి ఇలాగే భజనకి రండి అంటే వెళ్ళేవాళ్ళు. సో అక్కడి నుంచి ఈయనకి సేవాభావం కానీ ఇట్లా భక్తి అన్నీ అలవడ్డాయని బాగా. మీకు కూడా భక్తి ఎక్కువనా? భక్తి అంటే ఉంది, బట్ పడి పూజలు చేయడం అలాంటివి చేయను, మూఢనమ్మకాలు అలాంటివి లేవు. బట్ చేస్తానండి, ట్రెడిషన్స్ అన్నీ ఫాలో అవుతాను. ఓకే. సో మా అమ్మాయికి కూడా చెప్తాను, తను చేస్తుంది. కృష్ణాష్టమి వస్తే కంప్లీట్గా మా అమ్మాయే చేసుకుంటుంది. దేవుడికి డెకరేట్ చేసుకోవడం కానీ అన్నీ తనే చేసుకుంటుంది. ఒకతేనండి పాప? ఒక్కతే పాప అండి. ఎందుకని ఒక అమ్మాయి చాలని ఎందుకు అనుకున్నారు? అంటే ఏదో ఉంటాయి కదా చదువుకునేటప్పుడు, ఏవో పెద్ద ఆదర్శభావాలు అన్నట్టు, ఏదో అందరూ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు అప్పుడు ఏదో ఉంటే ఒకళ్ళే ఉండాలి, ఊరికే దేశ జనాభా పెరిగిపోయింది, అవేవో పిచ్చి డిస్కషన్స్, వాటిల్లో ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అనమాట. తర్వాత నేను పెళ్ళైన తర్వాత ఈయనతో కూడా అంటే లేదు ఒకటే చాలు మనకి, పాప అయినా బాబైనా ఎవరో ఒకళ్ళు అట్లా అనుకున్నాము. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప, నీ ఎయిమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కంటిన్యూ చేసుకోవచ్చు, సో నా వలన దేనికి నీకు ఇబ్బంది రాదని మాత్రం చెప్పారు. మన ఇంటికి ఎవరైనా ఒక సహాయం అని వస్తే వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని చాలా ఇదనమాట. ఒక పక్క లైబ్రరీగా చేస్తూ ఇంకో పక్క మరి ఇలాంటి షోస్కి దానికి వెళ్ళినప్పుడు రెండింటిని సార్ ఇలా బ్యాలెన్స్ చేసుకున్నారండి? అసలు చాలా కష్టపడేవారండి. అప్పుడు చూస్తే అనిపించేది అనమాట. అంటే ఒక పక్క చాలా పేరు తెచ్చుకోవాలని చాలా ఉండేది, అంటే ఏదో డిఫరెంట్గా చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఉండేది. దానికి తోడు వీళ్ళది డిఫెన్స్ స్కూల్ అనమాట, దానికి వాళ్ళేమో సెలవు ఇచ్చేవాళ్ళు కాదు. సో ఓన్లీ సండే ఉంటుంది, సాటర్డే హాఫ్ డే పని చేయాలి. సో అది చూసుకొని ఎక్కడైనా చుట్టుపక్కల ప్రోగ్రాం పెట్టుకొని అప్పటికప్పుడు మళ్ళీ కారులోనే బట్టలు మార్చుకున్న రోజులు ఉన్నాయి. నేను ఒకవేళ లైబ్రేరియన్గా ఉన్నాను ఇప్పుడు, ఒకవేళ మనం ఏదైనా హైదరాబాద్ మూవ్ అయిపోయి కంప్లీట్గా గజల్స్నే తీసుకుంటే జాబ్ వదిలేయాల్సి వస్తుంది, సో నీకు ఓకేనా అని అడిగారు. మరి మీరే ఉన్నారు అప్పుడు? ఏం పర్వాలేదు సార్, నాకు నమ్మకం ఉంది, ఓకే ఎలా అయినా బతకచ్చు, దాంతో ఏం ప్రాబ్లం ఏం లేదు, నీ ఎయిమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ కంటిన్యూ చేసుకోవచ్చు, సో నా వలన దేనికి నీకు ఇబ్బంది రాదని మాత్రం చెప్పాను. మరి కుటుంబ సభ్యులు ఇంకెవరన్నా వ్యతిరేకించారు దీని మీద? ల్యాంకోలో ఆఫర్ వచ్చిందనమాట అండి. ఇప్పుడు విజయవాడ ఎంపీ రాజగోపాల్ గారు ఎక్కడో ప్రోగ్రాంలో చూసి మీ గజల్స్ అవి నాకు నచ్చాయి, మా కంపెనీకి మీరు ఏమైనా ఉపయోగపడతారేమో చూస్తాను, మీరు హైదరాబాద్ వచ్చేయండి అన్నారు. అప్పుడు ఆయన అలా అనడము, సరే మనకు కూడా ఒక ఛాన్స్ కదా అనేసి వచ్చేద్దామని డిసైడ్ అయ్యాం. అనుకొని లీవ్ కోసం ట్రై చేసాం. అది సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్ వాళ్ళది మూలన వాళ్ళు 3 years ముందు లీవ్ శాంక్షన్ చేశారు. 3 years చేశారు. సరే వచ్చేసి మెల్లగా ఇల్లు కొనుక్కున్నాం అనమాట. తర్వాత అప్పటికి 3 years అయిపోయింది, మళ్ళీ ఇంకా 2 years ఎక్స్టెన్షన్కి అడిగారు. అడిగితే ఇంక వాళ్ళు చేయలేదన్నమాట, అగెయిన్స్ట్ రూల్స్ చేయకూడదు అని. సో అప్పుడు ఇంకా సరే అయితే రిజైన్ చేసేద్దాము అని అనుకొని మా అత్తయ్య గారు వాళ్ళతో చెప్పాం. అంటే అత్తయ్య గారు ఏమో ఫస్ట్ వద్దన్నారు. అదేంటమ్మా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసుకుంటే ఎట్లాగా? ఏం లేదు అత్తయ్య, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నెలకు ఒక ప్రోగ్రాం వచ్చినా చాలు, ఎలాగైనా బతికేస్తాము, ఇల్లు ఉంది కదా, అంతగా కాదు అనుకుంటే ఇల్లు అద్దెకి ఇచ్చేసుకొని చిన్నింటికి ఎక్కడైనా వెళ్ళిపోతాము, సో నీకేం వర్రీ వద్దు, మేము బాగానే ఉంటాము. అప్పుడు మా అత్తయ్య గారు కూడా ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మీరు ఎలానే బతుకుతారు, పర్వాలేదు.
శ్రీనివాస్ గారి పేరుకు ముందు ఈ గజల్ అనే పేరు ఎప్పటి నుంచి పెట్టుకున్నారండి? గజలు అనేది యాక్చువల్గా విజయనగరంలో ఒక పత్రికా విలేకరి ఆయన పెట్టారు అని చెప్తారు నాకు. అంటే మ్యాండలిన్ శ్రీనివాస్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్తో శ్రీనివాసులు ఉన్నారు కదా, ఒక శ్రీనివాస్ అనేసరికి కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పేసి ఒక విలేకరి పెట్టారనమాట గజల్ శ్రీనివాస్ అని. ఆయన రాశారట పేపర్లో ఫస్ట్. ఇంకా సరే అందరూ అలా పిలవడం స్టార్ట్ చేశారండి. ఓకే. అలాగే 3 సార్లు గిన్నీస్ రికార్డ్స్ కూడా తీసుకున్నారు సార్. మరి ఆ వివరాలు ఒకసారి చెప్పండి. ఆ గిన్నిస్ రికార్డ్స్ యాక్చువల్గా ఒక తపస్సులాగా చేసామండి అది. అంటే అది యాక్చువల్గా ఈయనకి మాకు గిన్నిస్ రికార్డుగా చెయ్యాలి అని ఏమి స్టార్ట్ చేయలేదు. అది ఈయన గాంధీ గారి ఫిలాసఫీ అంటే చాలా ఇష్టం. సో అలాగా పాడుకుంటూ గాంధీ గారు ఫిలాసఫీని ఎలాగైనా మనం యూత్లోకి బాగా తీసుకెళ్ళాలి, కాలేజ్ స్టూడెంట్స్కి అలా అని అనుకొని తెలుగులో రాశారండి. బాపూజీ కన్న బంగారు కళలు అని ఆ పాట. దాన్ని తర్వాత హిందీలోకి ట్రాన్స్లేట్ చేశారు. చేసిన తర్వాత ఒకసారి ఈ సత్యాగ్రహ సెంటినరీ ఇయర్ వచ్చిందనమాట అండి. సో అప్పుడు దాన్ని ఎవరో అన్నారు గుజరాతీలో ట్రాన్స్లేట్ చేయించి పాట పాడితే బాగుంటుందేమో అని ఇట్లా రాజగోపాల్ గారు అని అంటే ఇదే పాటని గుజరాతీలో ట్రాన్స్లేట్ చేయించి పాడారు. అన్ని లాంగ్వేజెస్ ఎలా నేర్చుకున్నారు ఆయన అసలు? అంటే నేర్చుకోవడం అంటే ఆ ట్రాన్స్లేటర్ని పట్టుకుంటాం కదా, సో అక్కడే కూర్చొని వాళ్ళతో ట్రాన్స్లేట్ చేయించుకొని ఈచ్ది ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి ఆ మాట మళ్ళీ దానికి ప్రాక్టీస్ చేసి ఆ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఉందా లేదా అని ఆ వ్యక్తిని ఎదురుగుండా కూర్చోపెట్టుకొని నేర్చుకునేవారు అనమాట. సో అదంతా నేను చేసింది ఏంటంటే దాన్ని మొత్తం వీడియో తీశాను. ఈయనతో పాటు మొత్తం తిరిగి అన్ని చోట్ల కొంతమందిని ఇంటికి పిలిపించేవారు. అంటే ఒకవేళ ఇక్కడ వాళ్ళు కాదనుకోండి, బయట దేశం నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ సీఫిల్లోకి చదువుకోవడానికి అలా వచ్చిన వాళ్ళని మేము ఏం చేసేవాళ్ళం అంటే వాళ్ళకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయించి ఈ పాటని ఫస్ట్ ఇంగ్లీష్ స్క్రిప్ట్ ఇచ్చేసి వాళ్ళ భాషలోకి చేయమనేవాళ్ళు అనమాట. సో మళ్ళీ వాళ్ళు కోర్స్ అయిపోయి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి మళ్ళీ ప్రొనౌన్సియేషన్ దొరకదు కదా మనకి. సో ఆ క్లోజ్గా రికార్డింగ్ పెట్టేసుకొని కెమెరాస్ ఆ లిప్ మూమెంట్ అంతా పట్టుకొని అవి కూడా చేసుకున్నాం అనమాట. అంటే ఇన్ కేస్ మనకు వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతే ఉండదు అని. కరెక్ట్. సో ఇదంతా మేము అంటే ఎవరున్నా మనకు ప్రూఫ్ అడిగినా కూడా ఉంటుంది అన్నట్టు. సో ఆయన ఇన్ని విజయాల వెనక మీ సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే నేను అలా అనుకుని ఏమీ చేయలేదు, మా వారికి హెల్ప్ చేస్తున్నాను మాత్రమే అనుకున్నారు. ఎప్పుడైనా అన్నారా సార్ నిజంగా నీ హెల్ప్ లేకపోతే నేను ఇంత గెటన్ అయ్యేవాడినే కాదు అంటూ ఉంటారు, కానీ నేను అదే అంటున్నాను కదా ఎప్పుడు ఏడిపిస్తానని ఇప్పటికీ అంతే అనమాట. ఓకే సార్ చూస్తే శ్రీనాథుల్లా కనిపిస్తారు, కానీ చాలా దయాగుణం ఉంది అని చెప్పని చారిటబుల్ ట్రస్ట్లు అవి ఉన్నాయని ఇందాక మీరు చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపోయాం ఒక విధంగా చెప్పాలంటే. సో ఈ చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన కార్యక్రమాలు ఏం చేస్తూ ఉంటారండి? అదే ఓల్డ్ ఏజ్ హోమ్స్ని మేము అడాప్ట్ చేసుకున్నాము. తర్వాత అనాథ పిల్లల కోసం గుంటూరు దగ్గర మైనంపాడు అని విలేజ్ దగ్గర ఒకటి ఉంది. అలాగే ఇంకా మనం మళ్ళీ మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ కోసం ఒకటి. సో ఇవన్నీ ఏం చేస్తారంటే అండి అలాంటి ప్రోగ్రామ్స్ చేయాల్సి వచ్చినప్పుడు అసలు ఏమీ అంటే మనీ ఏమి ఛార్జ్ చేయరు, బట్ వెళ్ళి అవి వాళ్ళని టికెట్స్ సేల్ కింద పెట్టి ఎంత అమౌంట్ వస్తే అంత వాళ్ళకి డొనేట్ చేసేస్తాం అనమాట. సో మళ్ళీ ట్రస్ట్ నుంచి కూడా వాళ్ళకి ఎప్పుడు సహాయం కావాలన్నా అందిస్తూ ఉంటాము. అలాగే ఈ బుక్స్ ప్రింట్ చేయడానికి గజల్స్ బుక్స్ ప్రింట్ చేస్తానికి ఇస్తాము. కానీ అదే ఎవరైనా అనేది ఒక్కటే మాట అనమాట, మన ఇంటికి ఎవరైనా ఒక సహాయం అని వస్తే వాళ్ళు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని చాలా ఇదనమాట. సో అందుకని దానికోసం ఏం చేస్తారంటే చాలా ఇంకా అలాగ కష్టపడి పనిచేసి వాళ్ళ ఆ పని అయ్యేంత వరకు నిద్రపోరు అనమాట. చాలా ఉంటుంది ఆయనకి. చాలా సెన్సిటివ్ అండి మనిషి. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన శ్రీనాథుడిలా కనపడచ్చు కానీ చాలా సెన్సిటివ్. గజల్స్ అభివృద్ధి కోసం ఇప్పుడు సార్ చేస్తున్న కార్యక్రమాలు ఏంటండి? గజల్స్ దానికోసం మేము గజల్స్ రాయడం ఎలాగా అని సదస్సులు పెట్టామండి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇయర్ అప్పుడు చాలామంది వచ్చారు, చాలామంది ఎన్రోల్ చేసుకున్నారు. వచ్చి మేము 2 days కార్యక్రమం పెట్టాము. దాంట్లో అందరూ నేర్చుకున్నారు. అంటే గజల్ అనేది ఇట్స్ నాట్ ఈజీ అండి రాయడం అనేది, దానికి ఒక ఛందస్సు దానికి ఒక ఇదంతా ఉందన్నమాట. సో అందులో వాళ్ళని నిష్ణాతులైన వాళ్ళని తీసుకొచ్చి ఇది ఇలా రాయాలి, ఇక్కడ కవి పేరు రావాలి ఇవన్నీ అని చెప్పించి మొత్తం అదంతా పెట్టారనమాట. సదస్సులు 2 days పెట్టాము. అప్పుడు వాళ్ళకి అన్నీ మేమే ఏర్పాటు చేసాం, టికెట్స్ రావడం వెళ్ళడం అక్కడ స్టే కోసం అన్నీ. ఊరైపోయిన తర్వాత టాయిలెట్ కిట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ లెటర్ కనిపించేది, అయ్యో విట్ట చేసా అంటే నేను నవ్వుకునేవాడు, అయ్యో ఇంత క్లాస్ తీసుకుంది అంటారా బాబు. నాకు ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరండి, అన్నీ ఏమైనా షేర్ చేసుకోవాలన్నా లేకపోతే బయటకు వెళ్ళాలన్నా నీ అలసట తుడిచి
ముద్దు పెట్టానా ఎప్పుడైనా. మరి మీ పాప ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? అలాగే శ్రీనివాస్ గారి ప్రభావం మీ అమ్మాయి మీద కూడా ఉందని అనుకోవచ్చా? ఉందండి, తప్పకుండా ఉంది. అంటే ఏది ఇంపోజ్ చేయలేదు. పాప ఇదే చదవాలని కానీ లేకపోతే ఇలా గజల్స్లోకి రావాలని కానీ ఏం చెప్పలేదు, ఎప్పుడు ఆయన చెప్పలేదు. బట్ ఇంటి అట్మాస్ఫియర్ అనుకోండి ఏమో, మరి పాప కూడా పాడుతుంది గజల్స్ ఇప్పుడిప్పుడే. సో తనకి కూడా ఎవరు అడిగినా నువ్వేమవుతావు అంటే గజల్ సింగర్ అవుతాననే చెప్తుంది. అవునా? ఇంకా తన అంబిషన్ ఏమన్నా అంటే అంటుంది 40 years వచ్చేసరికి నేను పొలిటీషియన్ అవుతానని చెప్తూ ఉంటుంది. సో మాకైతే పాపని ఇది చెయ్యాలి అది చెయ్యాలని పెద్ద ఇంపోజ్ చేసేసి అట్లా ఏమీ లేదండి, తన ఇష్టం ఏదన్నా సరే. అమ్మ నా గురించి చాలా కేర్ తీసుకుంటారు. అండ్ నేను ఎప్పుడైతే డాన్స్ క్లాస్కి వెళ్తానో, మ్యూజిక్ క్లాస్కి వెళ్తానో, నన్ను ఎప్పుడు క్లాస్ దగ్గరే కూర్చుని అక్కడే అన్నీ చూస్తారు. మళ్ళీ డాన్స్ క్లాస్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారు. అండ్ స్టడీస్లో కూడా నాకు చాలా హెల్ప్ చేస్తారు. ప్రతిరోజు ఒక స్వీట్ మెమరీ లాగానే ఉంటుంది. సో లైక్ ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి. అమ్మని డిఫైన్ చేయాలంటే ఒక్క గజల్ ఉంది. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప బడుతాయి ఉన్నాడా బ్రహ్మ తప్ప. ఇలాగ చేసారు దేశమెలా బ్రతుకుదామని, ఏది చుక్క నీరు ఏది చుక్క నీరు కంటి చెమ్మ తప్ప. ఎంత సృజన శక్తి ఉంది ఈ మనిషికి రెంటాల, ఎంత సృజన శక్తి ఉంది ఈ మనిషికి రెంటాల. ఏది నకిలీ కానిది ఏది నకిలీ కానిది అమ్మ తప్ప, ఏది నకిలీ కానిది అమ్మ తప్ప. నమ్మదగిన మనిషేడి అమ్మ తప్ప బడుతాయి ఉన్నాడా ఆ బ్రహ్మ తప్ప. మరి సార్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాటలో అంటే చాలా కష్టం. ఆయన లాంటి వ్యక్తి అసలు కష్టం అండి ఉండడం. మామూలు మన వర్క్ మనది మన ఇల్లు అన్నట్టుగా కాకుండా చాలా సెన్సిటివ్గా ఉంటారు. అలానే ఎవరైనా హెల్ప్, చెప్పాను కదా మీకు, హెల్ప్ అని అనగానే వాళ్ళకి చేసేదాకా నిద్రపోరు. సో అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు తక్కువేమో అనిపిస్తుంది నాకు. దట్టు నేను క్లోజ్గా అసోసియేట్ అయ్యి ఉన్నాను అనేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే సార్లో నచ్చే అంశం అదొకటేనా, ఇంకేమున్నాయంటారా? నచ్చేవంటే అన్నీ నచ్చుతాయి. కాకపోతే ఇంతకుముందు కొంచెం చాలా షార్ట్ టెంపర్డ్గా ఉండేవారు, కోపం ఎక్కువ అనమాట. అంటే బయట ఏదన్నా చూసి దాని మీద రియాక్ట్ అయిపోవడం, దాని మీద ఏదో కోపం అనమాట, అట్లా చాలా ఇదిగా ఉండేవాళ్ళు. తర్వాత అది చాలా తగ్గిందండి. బట్ కాకపోతే కొంచెము నేనేమో నీట్నెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, వీళ్ళేమో అన్ని పాడు చేసేసి వెళ్ళిపోతారు అనమాట. మరి ఇప్పటి వరకు మీరు సార్ గురించి చెప్పారు, మరి శ్రీనివాస్ గారు మరి మీ గురించి ఏం చెప్తారో ఒకసారి చూద్దాం. పిల్లలకి ఉండాల్సిన గొప్ప ఆభరణం ఏంటంటే ఒంటి మీద వడ్డాణాలని కాదండి, భర్తతోటి జీవన గమనంలో ముందుకెళ్ళడానికి కావాల్సిన ప్రత్యేకమైన ఆభరణం సహనం. నాకు కొంచెం సహనం తక్కువ, కానీ సురేఖ్కి కొంచెం భూదేవి కన్నా ఇంకొంచెం ఎక్కువే అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. కానీ తన యొక్క ఓపిక, తన యొక్క నిబద్ధత, ఇవన్నీ కూడా నాలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చాయండి. తను డైరెక్ట్గా చెప్పదు నీ కోపం తగ్గించుకో అని కానీ, లేకపోతే ఇట్లా కానీ ఇలా అని చెప్పదు. కానీ తను చెప్పాలనుకున్నది ఒక ప్రత్యేకమైన రీతిలో చెప్తుంది అనమాట. అది నాకు అర్థమవుతుంది. పెళ్ళైన కొత్తలో ఎప్పుడైనా నాకు ఏదైనా చెప్పాలని ఉంటే ఓ లెటర్ రాసేసి నా టాయిలెట్ కిట్లో పెట్టేది. ఊరైపోయిన తర్వాత టాయిలెట్ కిట్ ఓపెన్ చేస్తే ఫస్ట్ లెటర్ కనిపించేది, అయ్యో నువ్వు ఇట్ట చేసావు అంటే నవ్వుకునేవాడు. అయ్యో ఇంత క్లాస్ తీసుకుంది అంటారా బాబు, నిజంగా ఇవే నోటి మాటలతో చెప్పుంటే ఎంత గొడవ అయిపోయేది అని. ఇలాగ నేను ఆల్మోస్ట్ ఒక 60-70 ఉత్తరాలు
ఇటువంటివన్నీ నాకు ఎన్నో ఉత్తరాలు అందేవి. తనకు నచ్చని విషయాల్ని సూటిగా గుండె గుచ్చేలా చెప్పదు, కానీ చాలా క్లారిటీగా చెప్తుంది. దానివల్ల నేను మారిన సందర్భాలు ఉన్నాయి. మారడానికి ఇష్టపడతాను నేను ఎప్పుడు కూడా. కానీ నేను ప్రతి హస్బెండ్ని కోరుకునేది ఏంటంటే అండి, ఒక అమ్మాయి మన వేలు పట్టుకుని నడిచి వచ్చేస్తే మన జీవితంలోకి తను అశ్రద్ధ చేయకూడదు. జీవితకాలంలో ఎప్పటికప్పుడు ఇళ్ళని తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడుం వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా, చీర నీకు బాగుందని పొగిడానే గాని ఆ చీరకు నీవే సొగసని అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, జడలో మల్లెల వాసన పీల్చానే గాని తన మనసులోని పరిమళాన్ని చూసానా ఎప్పుడైనా, ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని. ఇంటికి అతిథులు వస్తుంటే సురేఖ అవి చెయ్యి ఇవి చెయ్యి ఇవి చెయ్యి అని చెప్తే పాపం అన్నీ చేస్తుంటాను. కానీ తింటూ తింటూ మాట అనాలి కదా మనం, ఏమని, ముసురు వేళ వేడి వంట తిన్నానే గాని నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా, బండ చాకిరి నీదని భావించానే గాని నీ అలసట తుడిచి ముద్దు పెట్టానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా. ఇల్లాలు అనేటువంటి పదం హోమ్ మినిస్టర్ అనే పదం చాలా చాలా చిన్నదేమో అనిపిస్తుంది నాకు. బట్ షీఈ్ ఎ హోమ్ మేకర్. కాబట్టి ఆ ఇల్లాలు, ప్రతి ఇల్లాలకి శిరస్సు వంచి నమస్కరిస్తూ, వనితా టీవీ ప్రతి ఇల్లాలి యొక్క ఆత్మావిష్కరణాన్ని, వాళ్ళ అనుభవాల్ని, వాళ్ళ భావాల్ని, వాళ్ళ అనుభూతుల్ని ప్రజలందరికీ చాటి చెప్పి, ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళు చేసుకుని యువ దాంపత్యం ఎవరైతే దాంపత్యంలోకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఈ అనుభవాల ద్వారా స్ఫూర్తి కలిగించి ఒక మంచి సమాజాన్ని నిర్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వనితా టీవీని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు చాలా చాలా అవసరం. ఎందువల్లంటే నాకు కూతురు పుట్టాలని కోరుకున్నాను. నేను కూతురే పుట్టాలని కోరుకున్నాను. ఒకే ఒక బిడ్డ సంస్కృతి నాకు. ఎందుకు అనుకున్నానంటే, సన్ ఈజ్ ఎ సన్ టిల్ హీ గెట్స్ హిజ్ వైఫ్, ఏ డాటర్ ఈజ్ ఎ డాటర్ ఆల్ యువర్ లైఫ్. కొడుకు పెళ్ళ వచ్చేంతవరకే, కూతురు జీవితాంతం వరకు. అందుకని నా ఇంటి నిండా నా కూతురు జ్ఞాపకాలు, నా ఇల్లాలి వ్యాపకాలు, మా అమ్మ ఆశీస్సులు, ఇవన్నీ కలగలిపిందే నా ఇల్లు, నా హోమ్. కాబట్టి ఆ హోమ్ మేకర్కి వినమ్రంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు. మీ ఇద్దరి మధ్య కూడా ఒక మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్టు కనిపిస్తుంది నాకు. ఉందండి, డెఫినెట్గా ఉంటా. అంటే అందరూ అంటూ ఉంటారు, బట్ ఆయన కూడా చాలాసార్లు చెప్తారు, నేను ఇప్పుడు ఒక దువ్వెన కావాలని ఏదో నేను ఇక్కడి నుంచి లేవబోతాను, నువ్వు నాకు అదే ఎలా తెచ్చిస్తావు అని అడుగుతారు. అంటే ఏమో ఆ టైంలో పెన్ను కావచ్చు, లేకపోతే వాటర్ బాటిల్, దేనికో దానికి లేవచ్చు, కానీ నువ్వు ఎలా తెచ్చిస్తావు అని అడుగుతారు. ఏమో నాకు తెలియదు. బట్ జనరల్గా మరి ఆడవాళ్ళకి చీరలన్నా బంగారం అన్నా చాలా ఇష్టం కదా. మరి మీరే వెళ్తారా లేకపోతే సార్ కూడా వస్తూ ఉంటారా? నాకు తీసుకొచ్చామని ఆయనే తీసుకొస్తారు. అంతేనా? అంతే. గ్రేట్ కదా అసలు. షాపింగ్కి వెళ్తాను, మా వారు రారు. లేదు అంటే నాకు చెప్తున్నాను కదా, నాకు ఎవరు ఫ్రెండ్స్ కూడా లేరండి. అన్నీ ఈయనే. ఏమైనా షేర్ చేసుకోవాలన్నా లేకపోతే బయటకు వెళ్ళాలన్నా శ్రీనివాస్ గారితోనే వెళ్తాను. నాకు అస్సలు ఫ్రెండ్స్ లేరు. బయటకి ఎక్కడికి ఆయన తీసుకొచ్చేస్తారు. అయితే ఆయనే తీసుకొస్తారు. ఇందాక మీరు చెప్పినట్టు ఈ చీర కూడా ఆయనే తీసుకొచ్చారు. ఈ చీర మీకు బాగుంటుందని ఆయనే తీసుకొచ్చేస్తారు. అంతే. సో హీఈస్ ఎ గుడ్ హస్బెండ్, డౌట్ లేదు మీకు. అన్డౌటెడ్. మరి మీరు
ఆయన కోసం ఆయనకి అంటే డిఫరెంట్గా అంటే రెగ్యులర్గా దొరికే డ్రెస్సెస్ కాకుండా స్టేజ్ మీద బాగుండాలి అని చెప్పేసి డిఫరెంట్గా ఉండాలని నేను ఎక్కడైనా దొరికిన మెటీరియల్స్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తాం కదా, అక్కడి నుంచి అవన్నీ తీసుకురావడం. ఇక్కడ ఒక టైలర్ని పెట్టుకున్నాం అనమాట. ఆయనకి ఐడియా చెప్పి ఇలా పెట్టాలా అనేసి ఓకే కుట్టిస్తాను నేను. ఓకే, మరి మీ చేత్తో ఏం చేస్తే సార్ ఇష్టంగా తింటారు? ఆయనకి మామూలుగా ట్రెడిషనల్ ఫుడ్డే చాలా ఇష్టం అండి. మామిడికాయ పప్పు, తర్వాత గోంగూర పచ్చడి, టొమాటో పచ్చడి, టొమాటో పప్పు, సాంబార్, మజ్జిగ పులుసు. వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్. సో అవి ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళొచ్చి హోమ్ ఫుడ్ మిస్ అవుతారు అని అనిపించినప్పుడు ఆయన వచ్చే లోపలనే, మామిడికాయల సీజన్ అయితే డెఫినెట్గా ఆయన వచ్చేసరికి ఇంట్లో మామిడికాయ పప్పు ఉంటుంది, మజ్జిగ పులుసు ఉంటుంది, సాంబార్. ఓకే, ఈ పచ్చడి కూడా రోట్లో వేసి నూరుతారు, అలాంటిది చాలా ఇష్టం అనమాట. సో అందుకని మేము చిన్నది కూడా కొనుక్కొని దానిలో చేస్తాం పచ్చడి. సార్ హెల్ప్ చేస్తూ ఉంటారా కిచెన్లో ఎప్పుడన్నా? సార్కి అంటే ఆయనకి ఇష్టం వంట చేయడం. ఇంతకుముందు చేసేవాళ్ళు. ఎప్పుడైనా బాగా మంచిగా ఉండి ఖాళీగా ఉండని అనిపించినప్పుడు పప్పు చేస్తారు, రసం పెడతారు, పొటాటో కూర చేస్తారు. ఓకే, సో చేసి పెడతారు. సో టేస్ట్గానే ఉంటుంది, బాగుంటుంది, తినచ్చు, చాలా బాగుంటుంది. మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? మెసేజ్ అంటే నేను అంత మెసేజ్లు ఇచ్చే స్టేజ్లో ఉన్నానని అనుకోవట్లేదు, కానీ బట్ మామూలుగా మానవ జన్మే చాలా గొప్పదండి. దాంట్లో ఆడవాళ్ళుగా పుట్టడం అనేది ఇంకా చాలా గొప్ప విషయం అది. సో ఇప్పుడున్న జనరేషన్ అందరూ మంచిగా బిహేవ్ చేసి, అంటే ఏదో ఆపర్చునిటీస్ కోసం పిచ్చిగా బిహేవ్ చేయడం కానీ, లేకపోతే మనల్ని మనం తక్కువ చేసుకుని ఏదో ఎక్కడో దేనికో దానికి వెనకాల పడడం, ఈ డ్రెస్సింగ్ సరిగా లేకపోవడం, ఇవన్నీ ఏమీ చెయ్యొద్దు అని నాది అనమాట. అదొక్కటే. ఓకే, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు నిజంగా మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఈ వారం హోమ్ మినిస్టర్. వచ్చే వారం మరో హోమ్ మినిస్టర్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.